జనపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా పోయి జనాలు ఎక్కువగా వచ్చిరని జనపతి బప్పా మోరియా కన్నుల పండుగగా గణేశుడి నిమజ్జనం. ఈ గణపతి బప్పా మోరియా యూరియా కావాలయ్యా మోరియా అన్నట్టున్నది కథ. సరే, ఇక విఘ్నాధిపతి వినాయకుడు గంగమ్మోడికి చేరుకున్నారు. 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణేశుడు విగ్రహాల నిమజ్జనం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా భక్తి ప్రత్తులతో నడుమ సాగింది. హైదరాబాద్ మహానగరంలో ఊరేగింపుతో సందడి నెలకొంది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, లోయర్ ట్యాంక్ బండ్, ఖైరతాబాద్ పరిసరాలకు ఎక్కిరిశాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ జితేందర్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, కలెక్టర్ హరిచంద్ర, జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ కర్నల్ హెలికాప్టర్లో నిమజ్జన ప్రక్రియను జబర్దస్త్గా చేసింది. ఒక సామాన్యుడిలాగా సీఎం రావడం నిజంగా శుభ పరిణామం. హంగు ఆర్భాటాలు లేకుండా, జామర్ వెహికల్ లేకుండా సాదాసీదాగా ఒక 4 వెహికల్ల ప్రజలకు వచ్చిన సీఎంకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. భక్తులతో కరచాలనం చేస్తూ సెల్ఫీలు దిగుతూ హుస్సేన్ సాగర్ని అకస్మాత్తుగా సందర్శించిన సీఎం. సామాన్యుల నిమజ్జన వేడుకను వీక్షించిన రేవంత్ రెడ్డి వాస్తవంగా ఏంటంటే రావాలి కూడా. ఇట్లా రావడం ద్వారా ఏంటంటే అసలు పబ్లిక్ ఎక్కడ తక్లీఫ్ అవుతుంది, పబ్లిక్ ఎక్కడ ఇబ్బందులు పడతా ఉన్నారు, పబ్లిక్ కనీసం ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ ఫ్లోటింగ్ వచ్చింది, మంచినీళ్ళ సౌకర్యం ఉందా? చాలా మంది సేవా కార్యక్రమాలు చేస్తారనుకోండి, అఫ్ కోర్స్ ప్రభుత్వం తరఫున మనం ఏం చేస్తూ ఉన్నాం, సేవా కార్యక్రమాలలో ఎక్కడెక్కడ భక్తులకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి అనేది ఒక సీఎంఏ రంగంలోకి దిగితే ఆ అధికార యంత్రాంగం అందరూ అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి పని చేసినాం, గ్రేట్. పారిశ్రామిక వెలుగులు ప్రైవేట్లో కొలువులు 2024లో 40,832 కోట్లతో 18 పరిశ్రమలు, 2025లో 1,78,950 కోట్లతో 26 ప్రాజెక్టులకు ఒప్పందాలు. దావోస్ ఒప్పందాల పురోగతిపై ముఖ్యమంత్రికి పరిశ్రమల శాఖ నివేదిక. 74,350కి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడి. రాష్ట్రంలో నైపుణ్యం ఉన్న నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని పారిశ్రామిక శాఖ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గత 2 ఏళ్లలో దావోస్లో చేసుకున్న పెట్టుబడుల సానుకూల ఫలితాలను ఇస్తున్నట్లు పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా 2024లో 40,832 కోట్లతో 18 పరిశ్రమలతో, 2025లో 1,78,950 కోట్లతో 26 పరిశ్రమలతో పెట్టుబడులను సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ఫలితంగా తెలంగాణలో 74,350కి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఇందులో 50% పైగా ఐటీలోనే ఉన్నాయని, ఐటీ డేటా సెంటర్లు, ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్ వంటి రంగాల్లో పెట్టుబడులు రాగా వీటిలో పెట్టుబడులు వస్తున్నాయంట, జబర్దస్త్ గా కొలువులు వస్తున్నాయంట. కొలువులలో ఇలా 50% ఐటీ కొలువులే ఉన్నాయంట. ఈ 50%లో మన తెలంగాణ బిడ్డలు కనీసం 10% కూడా ఉండరు. 100% చెప్తారు, 10% కూడా ఉండరు. ఇక మేము కొలువులు ఇచ్చామంటే ఎవరికి ఇచ్చినాం కొలువులు? 15న కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ. రాహుల్ గాంధీ, ఖర్గే, సిద్ధరామయ్యలకు ఆహ్వానం. నేడు ముఖ్య నేతల సమావేశం, సభాస్థలి పరిశీలన. బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని అధికార కాంగ్రెస్ నిర్ణయించింది. తద్వారా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాల మద్దతు కూడగట్టుకోవాలనే వ్యూహరచన చేస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ తలపెట్టింది. దీనికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తారా, మరి ఎవరిని తీసుకొస్తున్నారు అనేది చర్చ జరుగుతుంది. మరి ఎందుకు కామారెడ్డిలోనే పెడుతున్నారు? కామారెడ్డి డిక్లరేషన్ అంటే బీసీ డిక్లరేషన్ కామారెడ్డి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఆ కామారెడ్డిలోనే స్టార్ట్ అయింది. మరి